హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేశానండి. అది రైస్ కుక్కర్లో చేశాను. ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్ని తీసుకొని హాట్ వాటర్లో బాగా ముంచి ఉప్పు అండ్ పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నాననివ్వండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది. దాని తర్వాత బాగా శుభ్రం చేసిన చికెన్లో సాల్టు, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, ఆయిల్ అండి 2 టేబుల్ స్పూన్ వేసి, పెరుగు కొద్దిగా, నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఇంట్లోనే మిక్స్ చేసుకున్నానండి పౌడర్. ఈ పౌడర్ కూడా ఎలా చేశానో చెప్తాను. నెక్స్ట్ పసుపు, కొద్దిగా కసూరి మేతి, ఇవన్నీ ఒక చెక్క నిమ్మకాయ రసం వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యాగ్నేట్ చేయండి. నెక్స్ట్ తయారు చేసే విధానం ఎలా అంటే, రైస్ కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా జస్ట్ బ్రౌన్ కలర్, ఈ కలర్ వస్తే చాలండి. తీసేసిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేయండి. ఇందులో బిర్యానీ ఆకు, చెక్క, ఇంకా ఉంటే లవంగాలు, యాలకులు, ఇలా బిర్యానీ అన్నీ వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపాలండి. అది ఫ్రై అయ్యేలోపు మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సపోర్ట్ మీ అండి. నేనైతే మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తెచ్చేస్తూ ఉంటాను. ఆలోపు ఇది ఎలా ఉందో చూద్దాం పదండి. బాగా ఫ్రై అయ్యిందండి. ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం చికెన్ అనేది వేసుకోవాలి. అందులోనే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలండి. బాగా ఫ్రై ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. వేసిన తర్వాత బాగా ఫ్రై చేసి కొద్దిసేపు అలానే ఉన్నా మళ్ళీ ఆల్ మిక్స్డ్ పౌడర్ అని, ఇది హోమ్ మేడ్ అండి. నేనే ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేశాను చెప్తాను. లాస్ట్లో ఇంకా జీడిపప్పు పేస్ట్ అనేది వేయండి. ఇది టేస్ట్ మరింత పెంచుతుంది. ఎందుకంటే చికెన్లో జీడిపప్పు పేస్ట్ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా బాగా ఉడికిన తర్వాత అందులో నానబెట్టుకున్న బియ్యం వేయాలి. ఇలా బియ్యం వేసిన తర్వాత మీరు వాటర్ అనేది 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి. చూడండి, అలా నేను వాటర్ అయితే వేసేసాను. వాటర్ వేసిన తర్వాత మీరు కావాలంటే కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇంట్లో లేవు కాబట్టి వేయలేదు. మీరైతే వేయండి. ఇంకా ఏంటంటే నేను ఆ పౌడర్ ఎలా చేశానంటే ఆల్ మిక్స్డ్ దినుసులు అయితే తీసుకొని నేను ఫ్రై చేసి వేసాను. కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.